మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరీక్షించాలి. బాపట్ల జిల్లా బట్టిప్రోలు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆదివారం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, సిబ్బందిని కట్టు బానిసల్లా చూస్తున్న జగన్ రెడ్డి తీరు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని, కనీస వేతనాల పెంపు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ఈ ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొమ్మనేని వెంకట సుబ్బయ్య, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా, నాయకులు బట్టు మల్లికార్జునరావు, ఎర్రంశెట్టి కరుణ శ్రీనివాసరావు, ఎడ్ల జయశీలరావు, కనపర్తి సుందర్రావు, అత్తలూరి బాలకృష్ణ, మాజల నాగరాజు, జంగం శాంసన్ తదితరులు పాల్గొన్నారు. మీరు చెప్పిన మాటలన్నీ రుజువు చేసుకుని మీరు హాయిగా జీవనం గడపాలని కోరుకుంటూ మీ ఆశీస్సు కోసం డిమాండ్లు ఇందులో చాలా వరకు న్యాయబద్ధమైన డిమాండ్లు ఉన్నాయి. మాట్లాడచ్చు, దాన్ని సరిచేయచ్చు, కొన్ని అప్పటికప్పుడు పరిష్కారం చేయగలిగినవి ఉంటాయి, కొన్ని కొంత సమయం తీసుకునేవి ఉంటాయి, కొన్ని చేయలేని ఉంటాయి. ఏదైనా కానీ ఏ సమస్యకైనా పరిష్కారం చర్చలే పరిష్కారం. సానుకూల చర్చలు ఈ రోజు వరకు జరిగినటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారిగా వల్ల 2 మంత్రులు మీతో కూర్చున్నట్టున్నారు మీ నాయకులతో. ఆ సమస్య అక్కడ ఆ చర్చలు విఫలమని చెప్పి ఆ సాయంత్రానికి బయటికి వెళ్ళిపోవటం, 2 రోజుల నుంచి తాళాలు బద్దలు కొట్టి సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి మీకు మధ్య తగాదాలు పెట్టడం మొదలుపెట్టారు. ఇది ఎక్కడే చూద్దాం. ఇప్పుడు ఒకే వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో వివిధ అంగాలు, వివిధ ఉద్యోగస్తులు, వివిధ డిపార్ట్మెంట్స్ పనిచేస్తూ ఉంటాయి. ఒకళ్ళ సమస్యలు అడిగితే ఇంకో సమస్య ఇంకోటి సంబంధించి వాళ్ళ మీద గుర్తుకుంటే విధానం. మీరు మీ సమస్య పరిష్కారం కోసం మీ అంగన్వాడీ సెంటర్స్కి మీరు తాళాలేసి ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే ఆ ఇంకొక వ్యవస్థలో పనిచేసే వాళ్ళని పంపించే తాళాలు పగలగొట్టి మీరు ఆక్యుపై చేయండి అని చెప్పి చెప్పడం దొంగల మాదిరిగా. అది మీరు వాళ్ళని అడిగితే వాళ్ళకి మీకు గొడవ. స్థాయిలో ఉండే వ్యక్తి ఈ ఫ్రాక్షన్ మనస్తత్వం పోదు, పుట్టిన కాళ్ళకి వచ్చినటువంటి బుద్ధి పోదది. ఆ ఫ్రాక్షన్ మనస్తత్వంతో ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి చాలా తీవ్రమైన అంశం. దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. సరే, మీరు జీతాలు పెంచమని అడుగుతుంటే ఇంకో వ్యవస్థకి నేను ఆందోళన పెంచాలంటాడు. వాళ్ళు అంతకుముందు జీతాలు పెంచడం మీరు ఉద్యోగస్తులు కాదు, మీకు ఆందోళన అని చెప్పి చెప్పాడు. ఇవాళ అడగకుండా వాళ్ళు అడగకుండా మీరేమో ఉద్యమం చేస్తా ఉన్నారు. మీరు 1,00,000 మంది, వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారులే, వాళ్ళకి ఎంతో కొంత ఇద్దామని చెప్పి వాళ్ళకి ఏదో పెన్షన్ వేసినట్టుగా వాళ్ళకి కొంత ఆందోళన పెంచారని చెప్పి ప్రయత్నం చేస్తారు. అంటే పుండు మీద కారణం కలటువంటి విజయాలు అనుకుంటున్నాను. అంటే అది మీరు వాళ్ళని ఏమంటే మనం వాళ్ళకి మీకు ఏదో గొడవ పెట్టాలి. అంటే వాళ్ళకి పెంచడం కూడా నేను తప్పుపడను. నేను ఒక నాయకుడిగా నేను ఎవరికి కూడా 10 రూపాయలు అందరికీ పెంచాలని ఇవ్వాలని కోరుకుంటాను. తెలుగుదేశం పార్టీ ఆ రోజు అంగన్వాడీలకి నాకు తెలిసి నేను మంత్రివర్గంలో కూడా ఉన్నా 2సారి పెంచినప్పుడు 2 సార్లు పెంచింది కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక 2014 అధికారంలోకి వచ్చినాకే 2 సార్లు మీరు వేతనాలు పెంచారు. ఒకసారి 7,000 చిల్లర, ఒకసారి తర్వాత 10,500 కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఆ రోజున పెంచిన అంశం నాకు గుర్తుంది. అది యథార్థమని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ మీరు దాదాపు అంతేగాని అంగన్వాడీ సెంటర్స్కి ఆ రోజున నూతన భవనాల నిర్మాణం దాదాపు 18,000 భవనాలు మా హయాంలో నిర్మాణం చేశాం. ఎన్ఆర్ఈఎస్ గ్రాంట్స్ మ్యాచింగ్తో కానీ ఇతర డైరెక్ట్ గ్రాంట్స్తో కానీ 18,000 భవనాలు, కొత్త భవనాలు ఆ రోజున అంగన్వాడీ సెంటర్స్ ఆ రోజు మనం కట్టుకున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బట్టిలో కూడా కట్టాం కొత్త బిల్డింగ్. అనేక చోట్ల మనం కొత్త భవనాలు నిర్మాణం చేశాం. ఇవాళ నాకు తెలిసి ఈ 4.5 ఏళ్ళలో ఒకటి కూడా కొత్త భవనాలు ఎక్కడ కూడా నిర్మాణం చేసిన పరిస్థితి లేవు. ఉన్న వాటికి కనీసం మెరుగుదిద్దే పరిస్థితి కూడా లేదు. ఒకరికి ఏదో చెప్తా ఉంటాడు అది అని ఇదని. మరి అటువంటి పరిస్థితుల్లో పిల్లలకి పౌష్టికాహారం పెంచే విధానంలో దానికి రేట్లు డబ్బులు రోజువారీ ఇప్పుడు ఇవాళ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి.
5 ఏళ్ల క్రితం 5 రూపాయలు ఉన్నటువంటి ఉల్లిపాయ 10 రూపాయలు 20 రూపాయలు పెరిగింది. దానికి తగ్గట్టుగా రేట్లు పెంచుతూ ఉండాలి. కానీ పౌష్టికాహారం లభించాలి. పిల్లలకి మీరు అందించేటటువంటి పౌష్టికాహారం బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఇస్తా ఉన్నారా? దాని యొక్క క్వాంటిటీ పెంచారా, క్వాలిటీ పెంచారా, దాని రేట్లు పెంచారా? ఎక్కడ పెంచినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ మీరు అడుగుతున్న డిమాండ్స్ కూడా చాలా. ఇక్కడ హెల్త్లో ప్రమోషన్ అయ్యే పరిమితి 50 సంవత్సరాలు పెంచాలన్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలన్నారు, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలి, అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతానని చెప్పినాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు అధికారంలో లేనప్పుడు చెప్పాడు మీకు ఆ మాట. చెప్పిన మాట తప్పను.